నేను బ్లాస్టింగ్లో దెబ్బతగిలి నేను ఇంటికి వచ్చా. నాకు సన్న అక్షరాలు కనిపించదు సార్. నాకు 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లగాడు సార్. పెద్ద అబ్బాయి ఏ మగపిల్లగాడు అయితే ఉందో ఆ పిల్లగాడిని పశుమతి కిషోర్ దగ్గర నేను చదివిస్తే అతను లాస్ట్కి ఈ అమౌంట్, కాలేజీ అమౌంట్ అయితేనే, అబ్రూడ్ పంపించిన అమౌంట్ అయితేనేమి మొత్తం కట్టించుకొని నీకు దిక్కుండా కాడ చెప్పండి, ఒకసారి ఢిల్లీ పంపించి ఇంటర్వ్యూ తీసుకొని అక్కడ ఫెయిల్ అయిన రిఫ్యూజ్ వచ్చింది, మీది వీసా. హైదరాబాద్ పంపిస్తే రిఫ్యూజ్ వచ్చింది అని చెబితే మీ ఖర్చుల వాటికి మీరు తీసుకొని నా అమౌంట్ నాకు వాపస్ ఇవ్వండి 40 లక్షలు. మీకు అంత ఖర్చు అయితే అంతకి డబుల్ తీసుకోండి. వీసాకు అయితే మహా అయితే 25,000 25,000 అయింది సార్, 15,000 అయింది సార్. దానికి డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకు ఈయనని ఏడుకున్నా సార్. కాలేజీకి వెళ్ళి లాస్ట్కి వాడి సర్టిఫికెట్ కూడా ఇవ్వడేమోనని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాడి సర్టిఫికెట్ బయటకు తీసుకొచ్చా సార్. నేను ఇప్పుడు ఎస్పీకి ఏమని కంప్లైంట్ ఇచ్చారండి సార్? సార్ మేము ఇప్పుడు ఇవాళ 8 మంది పిల్లలు వచ్చినాం సార్. ఇంకా పిల్లలు ఉన్నారు సార్. వీళ్ళందరూ ఒకసారి క్లోజ్ కావాలనేసరికి పరాయి ఊరోళ్ళు ఒకసారి అటు గుంటూరు, ఈ పెదకూరపాడు కూడా ఒక రిపోర్ట్ ఉంది సార్ ఈ గురించి, కేసు గురించి. అట్లా ఉన్నారు కాబట్టి అందరూ ఒకసారి నాకు సెట్ కాలేదు సార్. సెట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే ఈ అప్లికేషన్స్ మొత్తం వచ్చాయి కాబట్టి ఈ మొత్తం ఒక సైడ్ పెట్టి దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి దీనికి ఒక న్యాయం అనేది చెయ్యాలి కంపల్సరీ అని ఎస్పీ గారు అన్నారు సార్. దానికి సంతోషం అని అర్జీలు ఇచ్చేసి బయటకు వచ్చినాం సార్. అందరి మీద కలిపి సార్ ఒక ఎగ్జాంపుల్ సార్, నాది 42 లక్షలు అయింది సార్. అది యశ్వంత్ కుర్రాడిది 30 లక్షలు సార్. మొత్తం మీద కలిపి సుమారుగా 4 కోట్ల దాకా వస్తుంది సార్. మొత్తం సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మొత్తం లలిత ఇన్స్టిట్యూట్ పిడుగురాళ్ళ సార్. ఆయన పేరు పశుమతి కిషోర్ సార్. అడ్మిన్ మొత్తం సూత్రధారి పాత్రధారి అడ్మిన్ కత్తి సునీత సార్. ఏమే మెయిన్ సార్, మా కాడ ఫీజులు కట్టించుకునేది ఆమె. ఫీజులకు బిల్లులు కూడా ఇవ్వదు. బిల్లులు ఇస్తాంలే అడిగి పారిపోం కదా అన్న మాట్లాడుతుంటుంది సార్. తీరా బిల్లులు ఇవ్వమంటే ఒక్కదానికి బిల్లులు ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా అడిగి వెళ్ళండి, అన్ని సిస్టంలో ఫీడ్ అయ్యి ఉన్నాయి. సిస్టంలో చూసుకుని ఉండవు సార్. మాకు బిల్లులు ఇక చాలా అవస్థపడి లాస్ట్కి కోప పడితే మళ్ళీ అసలుకే ప్రమాదమేమోనని పట్టుకుంటూ వచ్చి లాస్ట్కి ఈ పని చేసింది సార్. మీకు దిక్కుండా కాడ చెప్పుకోకండి, హైకోర్టుకైనా వెళ్ళండి, కోర్టుకైనా వెళ్ళండి, నేను వెళ్తా. అదేమంటే నాకు SC ST కేసులు పెడతాము, ప్లస్ పిడుగురాళ్ళలో అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ నా చేతిలో ఏదైనా చేస్తా అన్నట్టుగా మాట్లాడింది సార్. ఎస్పీ గారు అయితే న్యాయం చేస్తానని చెప్పారు సార్.